హలో ఎవ్రీవన్ అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు ఇంట్లోనే ఈజీగా లిప్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో, అలాగే మన లిప్స్ని హైడ్రేటెడ్ అండ్ ప్లంపీగా ఎలా చేసుకోవాలో ఒక మంచి హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ని చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లిప్ మాస్క్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ అనేది మన లిప్స్ పైన ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడానికి, అలాగే మన లిప్స్ పైన ఉన్న డార్క్నెస్ని రిమూవ్ చేసి న్యాచురల్గా రెడ్ కలర్ అవ్వడానికి బీట్రూట్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి అలోవెరా జెల్. అలోవెరా జెల్ అనేది మన లిప్స్ పైన ఉన్న పిగ్మెంటేషన్ని దూరం చేయడానికి, అలాగే మన లిప్స్ని న్యాచురల్గా ప్లంపీగా చేయడానికి అలోవెరా జెల్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చి రోజ్ పెటల్ పౌడర్. రోజ్ పెటల్ పౌడర్ మన లిప్స్ పైన ఎక్స్ఫోలియేట్ లాగా పనిచేస్తుంది. అలాగే ఫోర్త్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ వచ్చి మన లిప్స్ పైన ఉన్న మాయిశ్చరైజర్ని లాక్ చేస్తుంది, అలాగే మన లిప్స్ని న్యాచురల్గా హైడ్రేట్ చేయడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనము రెమెడీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని, సో నేనైతే 2 టేబుల్ స్పూన్ బీట్రూట్ వేసి ఆల్రెడీ తెచ్చుకున్నాను. సో 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. 1 2. సో సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి రోజ్ పెటల్ పౌడర్. మనకు హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. హాఫ్ స్పూన్ రోజ్ పెటల్ పౌడర్. అలాగే థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చి అలోవెరా జెల్. మీ దగ్గర ఏ అలోవెరా జెల్ ఉన్నా మీరు యూజ్ చేయొచ్చు. సో నేనైతే ప్లమ్ అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలోవెరా జెల్ వచ్చి మనకు 1 టేబుల్ స్పూన్ అనేది అలోవెరా జెల్ మనకు కావాలి. సో ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ మనకు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 or 2 మినిట్స్ వరకు మంచి క్రీమీ టెక్స్చర్ వరకు వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి క్రీమీ లిప్ మాస్క్ అనేది మనకు తయారైపోయింది ఫ్రెండ్స్. రాత్రి పనుకునే ముందు ఈ లిప్ మాస్క్ అనేది మీరు లిప్స్ పైన అప్లై చేసి పనుకోవాలి. సో మార్నింగ్ అంతా మీకు మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. నేను లిప్స్ పైన కూడా అప్లై చేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే నా లిప్స్ పైన ఏమీ లేదు. సో ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నా లిప్స్ ఎంత గ్లాసీగా ఎంత షైనీగా ఉన్నాయో. ఇలాగే నైట్ అంతా మీరు పెట్టుకొని పనుకుంటే మీకు మార్నింగ్ అంతా మంచి ప్లంపీ హైడ్రేటింగ్ వితౌట్ లిప్స్టిక్ మీ లిప్స్ అనేది చాలా హైడ్రేటింగ్ అండ్ రెడ్గా కనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఇలాంటి మంచి రెమెడీస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.